కడపలో పవన్ కళ్యాణ్ గారు షేక్ చేస్తున్నాడు కడపని, ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే ఆయన నిజాయితీ పరుడుగా నిజం గురించే మాట్లాడటానికి వచ్చిండు. ఆయన రాజకీయ నాయకుడిగా, ఆయన పవన్ కళ్యాణ్ అంటే రాజకీయ నాయకుడిగా కూడా కాదు, ఆయన ఒక దేవుడు, ఆయన ఒక భగవంతుడు అనమాట. భగవంతుడి కామొత్తి ఎట్టుంటుంది అట్టనే ఉంటుంది. ఇదిగో చూడు జనసేన ముందర ఫస్ట్ జై జనసేన అనాలి నేను, ఎందుకంటే ఇది ఒక పవరు. జనసేన అంటే ఇది పవర్ అనమాట. పవన్ కళ్యాణ్ పవరు. అమ్మలు ముగ్గురు అమ్మలు ఉన్నారు దీంట్లో. పవన్ కళ్యాణ్ ఎత్తు మీదకి వచ్చిందంటే అమ్మలు కూర్చున్నట్టే. అమ్మలు ఉన్నారు కాబట్టి ఆయన ముందడుగు. ఆయన నిజాధిపరుడు కాబట్టి అమ్మలు ఆయన అనుకున్నారు. ఎవరు అనుకున్నారయ్యా? ఎవరు అనకలేరు. పవన్ కళ్యాణ్ వెనకే ఉన్నారు. అందుకని ఇది ఒక పవరు. జై జనసేన. మేడం, ఇంకొక విషయానికి వస్తే వైసీపీ వాళ్ళు జనసేన వాళ్ళ మీద దాడి చేయడం ఎంతవరకు రైట్ అంటారు? అది తప్పుగా, అది తప్పేగా, అందుకే వాళ్ళు పోయినరు. ఇంకా ఆగు, నేను మొన్న చెప్పలేదు, మన రోజాకు బుద్ధి రావట్లేదు. ఇంకా అంటూనే ఉంది పవన్ కళ్యాణ్ని వాళ్ళని. ఎందుకంటుందో ఏం కదా ఆమెకు బుద్ధి రావట్లే. ఆయన మరి సిగ్గు లేకుండా మళ్ళీ దాడులు చేయటం ఏంది? దాడులు చేస్తే మరి పవన్ కళ్యాణ్ ఊరుకుంటాడా? ఆయన పవర్గా. పవన్ కళ్యాణ్ అంటేనే ఒక పవరు. మన బంగారం సినిమా తీసిన భూమి పొరల్లోంచి బగ 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 వెళ్తుంది బంగారం అని, ఆ టైప్ అనమాట మన పవన్ కళ్యాణ్ అంటే. అయితే అతన్ని ఆడున్నా మంచిగా జరుగుద్ది. ఎవరిని ఊకొట్టినా ఊకోడు ఆయన, ఆయన ఒప్పుకోడు. అయితే నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నా, ఆయనకి ఎవరు ఇప్పుడు చెడు జరిగినప్పుడు, ఇప్పుడు మన దేశం మీద నట్టం జరిగినప్పుడు నట్ట పరిహారాలు కోట్లు ఇస్తున్నారుగా మన హీరోలు. రాజకీయ నాయకులకు ఇవ్వద్దు, మన పవన్ కళ్యాణ్కి ఇవ్వాల. ఆయనకి ఇస్తే పంచుతుడు. ఎవరికి? మళ్ళీ పేద పేదలకు పంచుతుడు ఆయన. ఆయనకి ఇవ్వాలి ఎవరైనా సరే. ఎవరైనా మన హీరోలు, మన పవన్ కళ్యాణ్కి, మన బన్నీ కానీ, మన రామ్ చరణ్ కానీ, మన ఎవరు మన ప్రభాస్ సారు, మన మహేష్ బాబు, మన జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళు మొత్తం హీరోలు అందరూ అనుకొని మన పవన్ కళ్యాణ్కి ఇస్తే ఆయన పేద ప్రజలకు పంచుతుడు. వాళ్ళు ఇచ్చే డబ్బులకు న్యాయం జరుగుద్ది. మన రాజకీయ నాయకులకి ఇస్తే పంచరు, ఆయనకి ఇవ్వాలా. ఆయనకి మేడం, అంటే కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చాడు జగన్కి, ఈ దెబ్బతో భయపడతారంటారా జగన్? భయపడుతున్నాడంటే భయపడాలా, భయపడాలి. పవర్ వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ అంటే పవర్ కాబట్టి భయపడాల్సిందే. ఆయనకి భయపడపోతే ఆయన కర్మ ఆయన అనుభవిస్తాడు. అంటే కొంతమంది కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తున్నారు, ఆయనకు పాలన చేయడం రావట్లేదని, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళ ఎదవలు ఆయనకు పాలన చేయటం రావట్లేదా? ఆయన పాలన చేయని రానప్పుడు ఆయన అన్ని ఎవరు ఆయన వచ్చిండ్రా ఎట్టా? ఆయన రోడ్లు వేయటం కానీ, ఆ రోడ్లు వేయటం, ఆ బాటలు వేయటం ఆయన చూశాను. నేను ఇప్పుడు ఆయన కోసం మాట్లాడటానికి వచ్చినాను. లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ నేను. అయితే ఆయన చూశాను, పరిపాలన చూసి. మా ఊరు కాడ ఒక సమస్య ఉందండి. మాది అడిందాలపల్లి మండలం. అడిందాలపల్లి మండలం ఒక్క తెలంగాణ బార్డర్ కాదు, అది ఏపీకి కూడా బార్డరే. అక్కడ సత్రసాల కాడ పెద్ద డ్యామ్ పడ్డది. ఎంత 10 కిలోమీటర్లే ఉంటుంది దారి. ఎంతమంది నాయకులు వస్తారు పాతరు ఆ దారి వేయటలే. ఎంతమందికి ఉపాధి, అవతల రైతులకు యువతల రైతులకు కూలీలు వస్తారు పాతరు. ఎప్పుడేం జరుగుద్దో కూడా తెలియదు. ఆ దారి కోసం నేను పవన్ అన్నకు చెప్పాలి. మీరు పవన్ అన్న చెవు దాకా వేయాలా, ఇది భగవంతుడికి జారేయాలి మీరు ఈ మాట. ఏడా మా నల్లగొండ జిల్లా, మన అడిందాలపల్లి మండలం, ఆడ మన మిరాలగూడ మన ఎమ్మెల్యే ఆయన కూడా ధర్మమూర్తి బియ్యాల. ఆయన 10 మందికి పదవలేనప్పుడే 10 మందికి భోజనం పెట్టిండు. ఆయనకి మన పవన్ కళ్యాణ్ ద్వారా పోవాలి. మన పవన్ కళ్యాణ్ అన్న జెండా ఆడ రెపరెపలు ఆడాలా, ఇట్ట రెపరెపలు ఆడాలా, ఇట్ట ఆడాలి. ఆడ మన నల్గొండ జిల్లా, మన సత్రసాల కాడ. కాదు మేడం, కళ్యాణ్ గారిని మనం చూస్తున్నాము, బొడదలో నడుస్తూ వానకు తడుస్తూ ప్రజలకు రోడ్స్ వేపిస్తున్నారు, మంచి చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మంచి అనిపిస్తుంది. మరి అందుకే మేము మాలాంటి వాళ్ళం బయటకు వెళ్ళింది. మేము ఇళ్ళల్లో ఉండాలి, మాకు చదువు రాదు, మాకు తెలియదు. ఇళ్ళల్లో ఉండాలి. మేము కోట్ల మంది ఉన్నాం, చెప్పుకోలేక, చెప్పరాక, చెల్లుల్లో మాట్లాడరాక, అభిమానం లోన దాచుకోలేక, మంచి అని ఎంతమంది ఉన్నాం అనుకున్నాం, ఎంతోమంది ఉన్నాం. మళ్ళీ ఇంకోటి పవన్ అన్నకు ఫ్యాన్ ఆయన ఉన్నదని చెబుతున్నారు. ఆయన ఎవరు ఏం చేయలేరు. ఆయన చావాలనుకున్నప్పుడే చేస్తారు. ఆయన ఒకడొచ్చి చంపితే సత్య మనిషి కాదు ఆయన. ఎందుకంటే ధర్మమూర్తి, భగవంతుడు. మన బ్రహ్మంగారు చెప్పిండు, పాపం పెరిగినప్పుడు నేను ఏరబోయ వసంతరాయలకు మళ్ళీ అవతరిస్తానని. అది పవన్ కళ్యాణ్ రూపంలోనే వచ్చింది. ఇప్పుడు వచ్చింది, ఈయన రూపంలో వచ్చిండు ఆయన దేశం మీనికి. దాడి చేసే వైసీపీ వాళ్ళకి ఏం చెప్తారు మేడం మీరు? దాడి చేసే వాళ్ళకి సిగ్గు బుద్ధి లజ్జ ఉంటే ఇంకా దాడి చేయొద్దు. మన పవన్ కళ్యాణ్ అన్న పరిపాలనలో ఎవడు దాడి చేయొద్దు. దాడి చేస్తే మన పవన్ కళ్యాణ్ ఒప్పుకోడు.
ధర్మం దప్పిగనక అధర్మం చేస్తే సర్వనాశనం చేస్తాడు మన పవన్ కళ్యాణ్. జై జనసేన నేను చెబుతున్నాగా. అంతే ధర్మమూర్తి ధర్మం తప్పి గనక వాళ్ళు గనక ధర్మం తప్పి ధర్మమూర్తి మీద దాడులు చేస్తే వాళ్ళు నాశనమే. ఆయన అమ్మట కొన్ని వేల మంది వాడు. నేను ముసలిదాన్ని, నేను 40 ఏళ్ళు. ఆయన ఏమన్నా అంటే నా చేత కాకపోయినా ఒక్క దెబ్బైనా వేస్తా నేను. కావాలంటే నా కొడుకుని పంపిస్తా ఆయన అమ్మటి. నా కొడుకు 25 ఏళ్ళు. నా కొడుకుని పంపిస్తా ఆయన అమ్మటి. నాకు ఆయన పరిపాలన చూసి అంత అభిమానం పెరిగింది పవన్ కళ్యాణ్ అంటే. అంత అభిమానం పెరిగింది అనమాట. అందుకనే మా ఊరి సమస్య 40 ఏళ్ళ నుంచి ఉందన్న. నీ జెండా పవన్ కళ్యాణ్ అన్న రెపరెపరెపరెపలాడాలా ఏడా సత్తరసాల మల్లయ్య సాక్షికి చెబుతాను నేను. ఆయన జెండా రెపరెపలాడాలా. 10 కిలోమీటర్లు ఆ రోడ్డు పడాలా, నీ చెవును పడాలా. ఇది మన పవన్ కళ్యాణ్ అన్న జనసేన అభిమానులు ఎంతమంది ఉన్నారో అంతమంది మన జనసేన మన పవన్ కళ్యాణ్ అన్న చెవుకు జారేయాల. ఇది నా కోరిక.